కోలాడ మండలం గోపాలపేట పరిధిలోని రైతులు గత 12 సంవత్సరాల క్రితం ఐటీసీ భద్రాచలం వారి అనుమతితో సుబాబులు తోటలు వేశారని, గతంలో 2 దఫలుగా కర్రలు ఐటీసీ వారు నరికించుకున్నారని, తదుపరి కర్ర ఎదిగి 6 సంవత్సరాలు పూర్తయినా ఇంతవరకు కర్ర నరికించుకునేందుకు అనుమతులు ఇవ్వలేదని, పొలాల్లో కర్ర ఎదిగి ఎక్కువ శాతం పడిపోయి ఎండిపోతుందని వాపోతున్నారు. అందువల్ల రైతులందరూ నష్టపోయే అవకాశం ఉందని అన్నారు. ఈ కర్రను ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కటింగ్ చేయించుకోవాలని, కానీ ఇప్పటికీ 6 సంవత్సరాలు అయినా కూడా అనుమతులు లభించడం లేదని, వారంతా రైతులను గత 4 సంవత్సరాల నుండి అనుమతుల కోసం ఏనుకూరులోని ఉన్న ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నామని తెలియజేశారు. గత 4 సంవత్సరాల నుండి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ ప్రాంతం ఐటీసీ అధికారి అయిన వివేక్ రెడ్డి గోపాలపేట వచ్చి సుబాబుల తోటలు పరిశీలించి కర్ర కొనుగోలు చేటుకు దశల వారీగా అనుమతులు ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ అధికారి వివేక్ రెడ్డి మరియు నరసింహారావు, రైతులు ఆపతి వెంకటరామారావు, నున్న చిన్న తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. 22 మంది రైతులది సుమారుగా 50 నుంచి 60 ఎకరాలు వచ్చింది. ఈ రాబోయేటటువంటి 3 నెలల కాలంలో ఈ మొత్తానికి పర్మిషన్ ఇస్తానని చెప్పేసి వివేక్ రెడ్డి గారు మాతో రైతులకి హామీ ఇచ్చి ఈరోజు మాకు మాట ఇవ్వటం జరిగింది.